అంటే ఈ లేఖనాన్ని బట్టి అవునని చెప్పాలి. అంటే సగం మంది విడవబడ్డమా? చాలా విచారకరమైన విషయం. గనుకనే సిద్ధపాటు కావాలి. విడవబడేవారి లెక్కలో ఉంటావా, ఎత్తబడేవారి లెక్కలో ఉంటావా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. మరి ఈ వాక్య సందేశాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎత్తబడేవారి లెక్కలో మీరు ఉండగలరు. అయితే ఈ 10 మందిలో కూడా 5 స్పెషల్గా ఉన్నారు. ఏమిటి వీళ్ళకున్న స్పెషాలిటీ? అందరూ దివిటీలు పట్టుకున్నారు. దివిటీలు అన్నప్పుడు రక్షణ వెలుగు. రక్షణ పొందుకున్న వారే విశ్వాసులందరూ కూడా, యేసుని నమ్ముకున్న వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సంఘానికి చెందిన దివిటీలు వెలుగుతూ ఉన్నాయి అంటే మీలో ఆత్మీయ వెలుగు ఉందని అర్థం, రక్షణ వెలుగు పొందుకున్నారని అర్థం. అయితే ఈ 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి చూస్తున్నారు. పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాయి. అన్ని సంఘాలు చూడండి, ప్రపంచంలో అందరూ కూడా జీసస్ ఇస్ కమింగ్ సోన్, జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సోన్ అంటున్నాం. మనం అనేక రకాలైన సూచనలు చూస్తున్నాం. వాటన్నిటిని బట్టి గమనిస్తే యేసు రాకడ చాలా సమీపంగా ఉంది. అందరూ యేసు రాకడ